సలార్ సినిమా అంటే చాలా కాలంగా ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూడాలా అనే ఉత్కంఠతో ఉన్నారు. వీళ్ళకి డేట్ ప్రకటించేసింది టీం. అంటే డిసెంబర్ నెలలో వచ్చేస్తున్నారు వీళ్ళు. క్రిస్మస్ సీజన్ని బుక్ చేసుకున్నట్టుగా ప్రకటించేశారు. 22వ తారీఖు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. అంటే అదే రోజున మరొక సినిమా కూడా ఉంది. ఆ సినిమా డుంకీ. ఇది షారూఖ్ ఖాన్ నుంచి వస్తున్న సినిమా. షారూఖ్ ఖాన్ మంచి ఫామ్లో ఉన్నాడు ఇప్పుడు. అంటే వరుస హిట్లతో ఉన్నాడు. పఠాన్, జవాన్ ఈ 2 సినిమాలతో బాలీవుడ్ ప్రతిష్టని నిలబెట్టడం అనే పనిలో ఆయన దాదాపు విజయం సాధించేశాను అనుకుంటున్నాడు. ఈ క్రమంలో ఈ ప్రాసెస్లో హ్యాట్రిక్ హిట్ కోసం వస్తున్నటువంటి సినిమా డుంకీ. ఇది డెఫినెట్గా బాక్సాఫీస్ని క్యాప్చర్ చేయటం మాత్రమే కాదు, రికార్డు స్థాయి కలెక్షన్స్, బాహుబలి 2 కలెక్షన్స్ని బ్రేక్ చేయాలనేది కూడా ప్రోగ్రాం. అంటే 1500 కోట్లు టార్గెట్తో వస్తుంది ఈ సినిమా. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ టైంలోనే అంటే క్రిస్మస్కి ఫిక్స్ చేసుకున్నారు వీళ్ళు కూడా. అదే టైంలో అదే సీజన్కి సలార్ ఫిక్స్ అయింది. ఈ 2 సినిమాల మీద మధ్య పోటీ ఎలా ఉంటుంది అనేది ఒక ఉత్కంఠకరమైనటువంటి అంశం. అయితే అంటే సలార్ లాంటి సినిమా ప్రభాస్ కొంత డల్ షేడ్లో ఉన్నప్పటికీ, అంటే ఆదిపురుష్ అనేటువంటి డిజాస్టర్ ఉంది అతనికి, అందులో అతని ప్రమేయం లేదు. అయితే దానికి ముందు వచ్చినటువంటి రాధేశ్యామ్ కూడా ఇబ్బంది పెట్టింది. రాధేశ్యామ్ ఇబ్బంది పెట్టడం మినహాయిస్తే సాహో సినిమా నిజానికి పాన్ ఇండియా స్టార్గా ఆయన క్యాపబిలిటీస్ని, కెపాసిటీస్ని చాలా స్పష్టంగా చాటి చెప్పిన సినిమా. బాహుబలి తర్వాత తనకి కొత్తగా ఎమర్జ్ అయినటువంటి మార్కెట్ని స్థిరీకరణ జరిపినటువంటి సినిమా సాహో. ఆ తర్వాత వచ్చిన రాధేశ్యామ్ ఇబ్బంది పెట్టింది. ఆదిపురుషు డిజాస్టర్ అవడం వెనకాల అతని పాత్ర ఏమాత్రమూ లేదు. ఇది పక్కన పెట్టేస్తే అతనికి ఒక హిట్ అవసరం ఉంది ఇప్పుడు అర్జెంటుగా. అది కూడా పాన్ ఇండియా లెవెల్లో హిట్ కావాలి. ఆ హిట్ కోసం ఈ సినిమా మీద హోప్స్ పెట్టుకుని ఉన్నారు ప్రభాస్తో పాటు ఆయన అభిమానులు కూడా. ఈ సలార్ అనే సినిమా వీళ్ళందరి ఆకలి తీర్చడం కోసం వస్తున్న సినిమా. ఇది సంక్రాంతి సీజన్కి వస్తుంది అనే అంచనాలు కూడా కట్టారు. అంటే యాక్చువల్గా సంక్రాంతికి కల్కి అనుకున్నారు. కల్కి మేకి పోస్ట్పోన్ అయింది. కాబట్టి సలార్ని సంక్రాంతి బరిలో దింపుతారు అనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఇది కూడా ముందుకే వచ్చింది. అంటే డిసెంబర్కి వచ్చేసింది. అంటే క్రిస్మస్ సీజన్ని క్యాప్చర్ చేయడం కోసం వచ్చింది. ఎప్పుడైతే ఈ 2 పెద్ద సినిమాలు, నిజానికి సలార్ ఉన్నప్పుడే ఎవరూ దాని ముందు సినిమా వేసే ప్రయత్నం చేయరు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ ఇమేజ్ మామూలుగా లేదు. ఆయన కేజీఎఫ్ పార్ట్ 2తో ఎక్కడికో వెళ్ళిపోయాడు. సో ప్రశాంత్ నీలు, ప్రభాస్ వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్న సినిమా కాబట్టి దీని మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాల నేపథ్యంలో ఈ సినిమా మీద సినిమా వేసేటువంటి ప్రయత్నం ఎవరూ చేయరు. ఇప్పుడు దీంతో పాటు డుంకీ కూడా అదే టైంకి రిలీజ్ అవడంతో ఆ సీజన్ మీద హోప్స్ పెట్టుకున్నటువంటి సినిమాలన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఇందులో సైంధవ్ ఉంది, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఉంది, హాయ్ నాన్న ఉంది. అంటే అన్ని భాషల్లోనూ, ఇది పైగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కాబట్టి ప్రతి భాషలోనూ ఇప్పుడు షారూఖ్ ఖాన్ సినిమా కూడా లోకల్ మార్కెట్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి రిలీజ్ చేస్తున్నారు. లేకపోతే 1500 కోట్లు కొట్టడం సాధ్యం కాదు. అందుకని పాన్ ఇండియా ప్రొజెక్షన్ కేవలం ప్రాంతీయ భాషా చిత్రాల నుంచే కాదు, బాలీవుడ్ నుంచి కూడా లోకల్ మార్కెట్ల మీద దృష్టి పెడుతున్నారు. దీన్ని అద్భుతంగా సమన్వయపరిచి ఆయన జవాన్ సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. పఠాన్ సినిమా కార్యక్రమం కూడా అదే. పఠాన్ కంటే జవాన్ ఎక్కువ రీచ్ అవడానికి కారణం ఈ వ్యూహమే అని షారూఖ్ ఖాన్ నమ్ముతున్నాడు. అందులో భాగంగానే డుంకీ కూడా లోకల్ మార్కెట్లను సైతం క్యాప్చర్ చేసే ప్రయత్నం చేస్తుంది. కనుక ఈ 2 సినిమాలు అదే స్కీమ్లో ఉన్నాయి ఇప్పుడు. సో దేశమంతా డుంకీ, సలార్ 2 ఒకే రోజు రాబోతున్నాయి అనేది క్లియర్. ఈ 2 సినిమాలు వస్తున్న సందర్భంగా ప్రతి భాషలోనూ ప్రాంతీయ చిత్రాలన్నీ కూడా డేట్లు మార్చుకుంటున్నాయి, వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఈ హాయ్ నాన్న, సైంధవ్, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఇలాంటి సినిమాలు మనం ఒక మార్కెట్ని ఉద్దేశించి మాట్లాడుకుంటున్నాం. కానీ దాదాపు అన్ని ఏరియాల్లోనూ రిలీజ్కి రెడీగా ఉన్నటువంటి సినిమాలు, క్రిస్మస్ సీజన్ మీద హోప్స్ పెట్టుకున్నటువంటి సినిమాలు
ఇన్ టోటల్ ప్యాక్ చేసి వెనక్కి నెట్టేస్తున్నారు. కొన్నిటిని ఒక 10 రోజుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే నవంబర్ నెలలోనే కొన్ని సినిమాలు రిలీజ్ చేయడానికి సిద్ధపడిపోతున్నారు. ఇలా టోటల్ ఇండియన్ సినిమా ప్రాంతీయ భాషా చిత్రాల అన్నిటి షెడ్యూల్ని ఒక్కసారి రీస్ట్రక్చర్ చేసినటువంటి సినిమాలుగా సలార్ని, డుంకీని చెప్పుకోవాలి. మరి ఈ 2 సినిమాలు ఇంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేసిన తర్వాత ఈ 2 సినిమాల మధ్య పోటీ ఎలా ఉండబోతోంది, ఎవరు గెలవబోతున్నారు? షారూఖ్ ఖానా, ప్రభాసా? నిజానికి ప్రభాస్ బాహుబలి పేరుతో క్రియేట్ చేసిన రికార్డుని బద్దలు కొట్టడమే ఇప్పుడు షారూఖ్ ఖాన్ మీద ఉన్నటువంటి బాధ్యత. ఆయన ముందున్న లక్ష్యం కూడా అదే. 1500 కోట్లు బ్రేక్ చేయాలి. బాహుబలి 2తో క్రియేట్ అయిన 1500 కోట్లు బ్రేక్ చేయటం అనేటువంటి ఎజెండాతో ఆయన దూసుకుని వెళ్తున్నాడు. ఆ క్రమంలోనే అది సాధించేస్తాను ఈ సినిమాతో అని బలంగా నమ్ముతున్నాడు ఆయన. ఈ టైంలో తన పాత రికార్డుని ఎలా నిలబెట్టుకోవాలి అని ప్రభాస్ దిగుతున్నాడు. వీళ్ళిద్దరి మధ్య పోటీ బాక్సాఫీస్ దగ్గర చాలా ఆసక్తికరమే. చూడాలి ఎవరు ఎలా ముందుకెళ్తారు, ఎవరు విన్నర్గా నిలబడతారు, ఎవరు బాక్సాఫీస్ మీద విజయకేతనం ఎగరవేయబోతున్నారు అనేది చూడాలి, తెలుసుకోవాలి. అంటే డెఫినెట్గా క్రిస్మస్ సీజన్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈసారి క్రిస్మస్ సీజన్ ఈ 2 సినిమాలతో బిజీ అయిపోతుంది. మిగిలిన సినిమాలన్నీ సంక్రాంతికి, నవంబర్కి షెడ్యూల్ అయిపోతున్నాయి. మొత్తంగా ఇండియన్ సినిమా మార్కెట్ మొత్తాన్ని కూడా చాలా స్పష్టంగా డిస్టర్బ్ చేసి సలార్ సినిమా అంటే చాలా కాలంగా ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూడాలా అనే ఉత్కంఠతో ఉన్నారు. వీళ్ళకి డేట్ ప్రకటించేసింది టీం. అంటే డిసెంబర్ నెలలో వచ్చేస్తున్నారు వీళ్ళు. క్రిస్మస్ సీజన్ని బుక్ చేసుకున్నట్టుగా ప్రకటించేశారు. 22వ తారీఖు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. అంటే అదే రోజున మరొక సినిమా కూడా ఉంది. ఆ సినిమా డుంకీ. ఇది షారూఖ్ ఖాన్ నుంచి వస్తున్న సినిమా. షారూఖ్ ఖాన్ మంచి ఫామ్లో ఉన్నాడు ఇప్పుడు. అంటే వరుస హిట్లతో ఉన్నాడు. పఠాన్, జవాన్ ఈ 2 సినిమాలతో బాలీవుడ్ ప్రతిష్టని నిలబెట్టడం అనే పనిలో ఆయన దాదాపు విజయం సాధించేశాను అనుకుంటున్నాడు. ఈ క్రమంలో ఈ ప్రాసెస్లో హ్యాట్రిక్ హిట్ కోసం వస్తున్నటువంటి సినిమా డుంకీ. ఇది డెఫినెట్గా బాక్సాఫీస్ని క్యాప్చర్ చేయటం మాత్రమే కాదు, రికార్డు స్థాయి కలెక్షన్స్, బాహుబలి 2 కలెక్షన్స్ని బ్రేక్ చేయాలనేది కూడా ప్రోగ్రామ్. అంటే 1500 కోట్లు టార్గెట్తో వస్తుంది ఈ సినిమా. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ టైంలోనే అంటే క్రిస్మస్కి ఫిక్స్ చేసుకున్నారు వీళ్ళు కూడా. అదే టైంలో అదే సీజన్కి సలార్ ఫిక్స్ అయింది. ఈ 2 సినిమాల మధ్య పోటీ ఎలా ఉంటుంది అనేది ఒక ఉత్కంఠకరమైనటువంటి అంశం. అయితే అంటే సలార్ లాంటి సినిమా ప్రభాస్ కొంత డల్ షేడ్లో ఉన్నప్పటికీ, అంటే ఆదిపురుష్ అనేటువంటి డిజాస్టర్ ఉంది అతనికి, అందులో అతని ప్రమేయం లేదు. అయితే దానికి ముందు వచ్చినటువంటి రాధేశ్యామ్ కూడా ఇబ్బంది పెట్టింది. రాధేశ్యామ్ ఇబ్బంది పెట్టడం మినహాయిస్తే సాహో సినిమా నిజానికి పాన్ ఇండియా స్టార్గా ఆయన క్యాపబిలిటీస్ని, కెపాసిటీస్ని చాలా స్పష్టంగా చాటి చెప్పిన సినిమా. బాహుబలి తర్వాత తనకి కొత్తగా ఎమర్జ్ అయినటువంటి మార్కెట్ని స్థిరీకరణ జరిపినటువంటి సినిమా సాహో. ఆ తర్వాత వచ్చిన రాధేశ్యామ్ ఇబ్బంది పెట్టింది. ఆదిపురుష్ డిజాస్టర్ అవడం వెనకాల అతని పాత్ర ఏమాత్రమూ లేదు. ఇది పక్కన పెట్టేస్తే అతనికి ఒక హిట్ అవసరం ఉంది ఇప్పుడు అర్జెంటుగా. అది కూడా పాన్ ఇండియా లెవెల్లో హిట్ కావాలి. ఆ హిట్ కోసం ఈ సినిమా మీద హోప్స్ పెట్టుకుని ఉన్నారు ప్రభాస్తో పాటు ఆయన అభిమానులు కూడా. ఈ సలార్ అనే సినిమా వీళ్ళందరి ఆకలి తీర్చడం కోసం వస్తున్న సినిమా. ఇది సంక్రాంతి సీజన్కి వస్తుంది అనే అంచనాలు కూడా కట్టారు. అంటే యాక్చువల్గా సంక్రాంతికి కల్కి అనుకున్నారు. కల్కి మేకి పోస్ట్పోన్ అయింది. కాబట్టి సలార్ని సంక్రాంతి బరిలో దింపుతారు అనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఇది కూడా ముందుకే వచ్చింది. అంటే డిసెంబర్కి వచ్చేసింది. అంటే క్రిస్మస్ సీజన్ని క్యాప్చర్ చేయడం కోసం వచ్చింది. ఎప్పుడైతే ఈ 2 పెద్ద సినిమాలు నిజానికి సలార్ ఉన్నప్పుడే ఎవరూ దాని ముందు సినిమా వేసే ప్రయత్నం చేయరు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ ఇమేజ్ మామూలుగా లేదు. ఆయన కేజీఎఫ్ పార్ట్ 2తో ఎక్కడికో వెళ్ళిపోయాడు. సో ప్రశాంత్ నీలు, ప్రభాస్ వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్న సినిమా కాబట్టి దీని మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఎలా ముందుకెళ్తారు, ఎవరు
విన్నర్గా నిలబడతారు, ఎవరు బాక్సాఫీస్ మీద విజయకేతనం ఎగరవేయబోతున్నారు అనేది చూడాలి, తెలుసుకోవాలి అంటే డెఫినెట్గా క్రిస్మస్ సీజన్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈసారి క్రిస్మస్ సీజన్ ఈ 2 సినిమాలతో బిజీ అయిపోతుంది. మిగిలిన సినిమాలన్నీ సంక్రాంతికి, నవంబర్కి షెడ్యూల్ అయిపోతున్నాయి. మొత్తంగా ఇండియన్ సినిమా మార్కెట్ మొత్తాన్ని కూడా చాలా స్పష్టంగా డిస్టర్బ్ చేసిన సినిమాలుగా ఈ రెండింటినీ చెప్పుకోవచ్చు.